గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వెల్కమ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్. సో ఎస్టర్డే మనం హెక్టర్ అనేటటువంటి ఒక చాట్ బాట్ ని డిజైన్ చేసాం. సో అది నేను మీకు చూపిస్తున్నప్పుడు ఎక్కడ చూపించానంటే పైథాన్ ఫిడిల్ కి సంబంధించిన వెబ్సైట్ లో చూపించాను. సో ఆన్లైన్ సిమ్యులేటర్ అది. సో ఆన్లైన్ సిమ్యులేటర్స్ అంత ప్రాపర్ గా ఇలాగా స్టెప్ బై స్టెప్ వెళ్ళే వాటి మీద వర్క్ అవ్వు. సో అందుకని నేను మీకు ప్రెసెంట్ సిఎండి మీద యూజ్ చేసి చూపిస్తాను. ఓకేనమ్మా? సో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఏ అనేటటువంటి ఒక ఫోల్డర్ తీసుకొని ఈ ఫోల్డర్ లోపల నేను ఆ హెక్టర్ అనే ఏజెంట్ ని సేవ్ చేశాను హెక్టర్ డాట్ పై కింద. సో ఇక్కడ నేను కాపీ యాజ్ పాత్ అన్నది తీసుకుంటున్నాను రన్ చేయడానికి. కాపీ యాజ్ పాత్. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను అండ్ చూడండి రన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఏఐ ఏజెంట్ హెక్టర్ ఈస్ రెడీ. టైప్ ఎగ్జిట్ టు స్టాప్, టైప్ అడ్మిన్ లాగ్ టు వ్యూ ద కాన్వర్సేషన్ లాగ్. సో ఇలా వస్తుంది కదా. సో పైన డిప్లికేషన్ వార్నింగ్స్ అంటే మనం సింటాక్స్ లైట్ గా చేంజ్ చేయాలని చెప్పి. ఓకే. సో వార్నింగ్ అనేది ఇగ్నోర్ చేయండి అట్ ప్రెసెంట్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ ఏజెంట్ హెక్టర్ ఈజ్ రెడీ. సో మనం ఏం చేద్దామంటే హాయ్ అన్నది ఇక్కడ ఇద్దాం. ఓకే. ఎంటర్ చేద్దాం. సో హాయ్ అంటే అర్థం కాలేదు. ఐఎమ్ నాట్ ష్యూర్ ఐ అండర్స్టాండ్ కుడ్ యూ రిఫ్రేజ్ అని వచ్చింది. ఓకే. సో మనం ఏం చేద్దామంటే మై ప్రొడక్ట్ ఈజ్ బ్రోకెన్ అని ఇద్దాం. సో ఐఎమ్ సారీ టు హియర్ దట్ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఆర్డర్ ఐడి అంది. ఓకే. సో ఆర్డర్ ఐడిని ప్రొవైడ్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ P001 ఎంటర్ క్లిక్ చేద్దాం. సో కంప్లైంట్ రిజిస్టర్డ్ ఫర్ ఆర్డర్ P001 అవర్ టీమ్ విల్ కాంటాక్ట్ యూ అని వచ్చింది. ఓకే. సో నేను ఇక్కడ ల్యాప్టాప్ అని ఇస్తాను. సో అక్కడ దానికి అర్థం కాలే. ఐఎమ్ నాట్ షూర్ ఐ అండర్స్టాండ్ కుడ్ యూ రిఫ్రెష్ అని ఇచ్చింది. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వేరే విధంగా ట్రై చేద్దాం. సో బాయ్ అన్నది ట్రై చేద్దాం. సో బాయ్ అన్నది కూడా దానికి అర్థం కాలేదు. సో గుడ్ బై అన్నది ట్రై చేద్దాం. సో ఇవన్నీ మనకి రైటింగ్ టెక్స్ట్ లో ఉన్నాయి ఆల్రెడీ. సో ఇక్కడ ఏమనిస్తుంది? ఐఎమ్ కనెక్టింగ్ యూ టు ఏ హ్యూమన్ ఏజెంట్ అంటుంది. సో మనం అసలు క్లియర్ గా ఏం చేసామన్నది చూద్దాం. ఓకే. సో విఎస్ కూడా ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ ఫైల్ లోపల సెక్టర్ డాట్ పై అన్న ఫైల్ ని ఓపెన్ చేస్తాం. ఒకసారి ఇక్కడ చూద్దాం మనం ఏమేమి ఇచ్చాం. ట్రైనింగ్ టెక్స్ట్ దగ్గర హలో, హాయ్ దేర్, గుడ్ మార్నింగ్, హే అని ఇచ్చాం. సో చేస్తున్నా, చేయట్లేదు. అండ్ మై ప్రొడక్ట్ ఈస్ బ్రోకెన్ అన్నది అది గుర్తుపట్టింది. సో కంప్లైంట్ రిలేటెడ్ గా రిజిస్ట్రేషన్ తీసుకుంది. సో ఇక్కడ ఆర్డర్ స్టేటస్ అవి చెక్ చేసుకున్నాం. వేర్ ఈజ్ మై ఆర్డర్ ఇలా ఉన్నాయి కదా, అవి కూడా ఒక్కసారి చెక్ చేద్దాం. ఓకే. వేర్ ఈజ్ మై ఆర్డర్. సో ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఆర్డర్ ఐడి టు చెక్ స్టేటస్ ఉంది. సో నేను P001 ఇస్తున్నాను. సో ఆర్డర్ P001 ఇస్ కరెంట్లీ అవుట్ ఫర్ డెలివరీ అంది. సో బేసిక్ గా నేను పైన అదే P001 తీసుకున్నప్పుడు ఏమని ఇచ్చింది? సో కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్నామని ఇచ్చింది. ప్రొడక్ట్ బ్రోకెన్ అని చెప్పాను నేను. సో అదేం చేసింది? కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్నాం అని చెప్పింది. బట్ ఇప్పుడు ఏమంటుంది? సో ఇది ఆల్రెడీ డెలివరీలో ఉంది ప్రొడక్ట్ అని చెప్పి అంటుంది. సో ఇన్కన్సిస్టెన్సీ అనమాట. చాట్ బాట్ ఏదైతే ఉందో సో అవి ఆన్సర్ కి కన్సిస్టెన్సీ అన్నది లేదు. అండ్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఒకసారి నా ప్రొడక్ట్ ప్రాపర్ గా లేదని ఇచ్చాను అనుకోండి. మై ప్రొడక్ట్ ఈజ్ రాంగ్ అనేది ఇచ్చాను అనుకోండి.
సో ఐఎమ్ సారీ టు హియర్ దట్ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ప్రొడక్ట్ ఐడి అంది. సేమ్ ప్రొడక్ట్ ఐడి నేను ఇస్తాను. కంప్లైంట్ రిజిస్టర్డ్ అంది. ఓకే. సో నేను మళ్ళీ ఇంకొకసారి మై ప్రొడక్ట్ ఐడి ఈజ్ రాంగ్ అని ఇస్తాను. సో ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ప్రొడక్ట్ ఐడి అంది. ఈసారి నేను ఏమి ఇవ్వకుండా ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, చూడండి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో అది ఏం చేస్తుంది, కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుందంట. అసలు నేను ఆర్డర్ ఐడి ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. బట్ అది ఏం చేస్తుంది, కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేసేసుకుందంట. వై, ఎందుకు ఇలా జరుగుతుంది? సో ఎస్టర్డే మీరు గమనించి ఉండుంటే గనక, సో మనం చాలా లెందీ ప్రోగ్రామ్ అన్నది యూజ్ చేసాం. డిఫరెంట్ ట్రైనింగ్ టెక్స్ట్ అన్నవి తీసుకున్నాం. సో స్మాల్, అవి చాలా 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 స్మాల్, ఒక టైనీ డేటా సెట్ కింద లెక్క. బట్ స్టిల్ మనం ఏం చేసాం, తీసుకున్నాం. సో అవి తీసుకుని వాటి మీద ట్రైన్ చేసిన తర్వాత కూడా సో కొన్ని వర్డ్స్ అనేది రిజిస్టర్ చేసుకోలేదు. సో ఇప్పుడు నేను ల్యాప్టాప్ అని అంటున్నా కూడా, మొబైల్ అంటున్నా కూడా, ఈవెన్ ప్రొడక్ట్ అంటున్నా కూడా, అది ఏం చేస్తుంది, డైరెక్ట్ గా కంప్లైంట్ కి రిజిస్టర్ చేసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేర్ ఈజ్ మై ప్రొడక్ట్ అంటాను, చూడండి. వేర్ ఈజ్ మై ప్రొడక్ట్. సో మళ్ళీ ఏమంటాను, ఐఎమ్ సారీ టు హియర్ దట్ అండి, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఆర్డర్ ఐడి. సో ఎందుకు అలా అంటుంది, నేను ఏమని అడిగాను, ప్రొడక్ట్ ఎక్కడ ఉంది అని అడిగాను. బట్ అదేమంటుంది, సో ప్రొడక్ట్ సంథింగ్ డ్యామేజ్ జరిగింది, మీ ప్రొడక్ట్ ఐడి అన్నది ప్రొవైడ్ చేయండి అన్నట్టుగా అడుగుతుంది అనమాట. సో నేను హెల్ప్ అన్నది క్లిక్ చేస్తాను, చూడండి. సో కంప్లైంట్ రిజిస్టర్డ్ ఫర్ ఆర్డర్ హెల్ప్ అంట. సో బేసిక్ గా మనం హెల్ప్ క్లిక్ చేస్తే ఏం రావాలి, హెల్ప్ అన్నది రావాలి అక్కడ. సో అది రావట్లేదు. అండ్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బాయ్, గుడ్ బై ఇలాంటివి తీసుకున్నాం, ఈవెన్ గుడ్ మార్నింగ్ తీసుకున్నాం. సో నేను గుడ్ మార్నింగ్ తీసుకుంటున్నాను. సో స్టిల్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఐ అండర్స్టాండ్. సో నేను ఎంటీ మెసేజ్ ని క్లిక్ చేస్తున్నాను. సో కనెక్టింగ్ టు హ్యూమన్ ఏజెంట్. సో తర్వాత మళ్ళీ ఐఎమ్ నాట్ ష్యూర్, కుడ్ యూ రిఫ్రేజ్. సో మీరు గమనిస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ అన్నది ఇలా కంటిన్యూ అవుతూ వెళ్తుంది. దేనికంటే, సో మనం లాజిస్టిక్ రిగ్రెషన్ యూజ్ చేసి బేసిక్ ట్రైనింగ్ వరకు ఇవ్వగలిగాం కానీ, సో ఎజెంటిక్ ఏఐ టైప్ బిహేవియర్ ని మనం సిమ్యులేట్ చేయలేకపోయాం. సో ఈవెన్ ఎల్ఎల్ఎంస్ రిలేటెడ్ బిహేవియర్ ని కూడా మనం ఇక్కడ సిమ్యులేషన్ అన్నది చేయలేకపోయాం. సో వై, ఎందుకు ఇలా జరుగుతుంది? సో అది మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే అమ్మా. సో ఫ్రమ్ స్టాటిస్టికల్ మ్యాపింగ్ టు కాగ్నిటివ్ బిహేవియర్. సో ఇవాళ టాపిక్ కదనమాట మనకి. సో టుడే థియరీ క్లాస్ ఉంటుంది. టుమారో మళ్ళీ మనం ప్రోగ్రామింగ్ లోకి వెళ్దాం. చూడండి, ఫ్రమ్ స్టాటిస్టికల్ మ్యాపింగ్ టు కాగ్నిటివ్ బిహేవియర్. Early conversational systems rely on statistical correlations between input patterns and predefined categories. సో ఏం జరుగుతుంది ఇక్కడ, ఇన్పుట్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నా, ఇన్పుట్ ప్యాటర్న్స్ ఏ కేటగిరీస్ లో ఫాలో అవుతాయి, మనం ఎగ్జాక్ట్ గా ఎలా డిజైన్ చేసాం అలా. సో మనం ఏదైతే ఇన్పుట్ ప్యాటర్న్ ఇచ్చామో అవి ఏ కేటగిరీలో ఫాలో అవుతాయి అనేది ముందుగానే అవి ఏం చేస్తాయంటే స్టాటిస్టికల్ కోరిలేషన్స్ చేసుకుని వాటి మీద డిపెండ్ అవుతాయి. సచ్ సిస్టమ్స్ మ్యాప్ అబ్జర్వబుల్ సింబల్స్ టు లేబుల్స్. సో ఏదైతే సింబల్ కనిపిస్తుందో అక్కడ, అంటే ప్రొడక్ట్ అనేటటువంటి ఒక పదం గాని, బ్రోకెన్ అన్నటువంటి ఒక పదం గాని, ఆర్డర్ అన్నటువంటి ఒక పదం గాని, వాటిని లేబుల్స్ కనెక్ట్ చేస్తాం అన్నమాట. లేబుల్స్ అంటే ఏమేంటి, అక్కడ కంప్లైంట్ అని గాని, ఆర్ఎల్స్ మనకి ఆర్డర్ స్టేటస్ అని గాని వాటికి లింక్ చేస్తుంది అనమాట. కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అలా కాదు. మనం చెప్పుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఇట్ షుడ్ రిజెంబుల్ ద హ్యూమన్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ హ్యూమన్ ఇంటెలిజెన్స్ లెవెల్లో ఆ విధంగా లేదు, మనకు అక్కడ కనిపించట్లేదు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ డస్ నాట్ మియర్లీ ఆపరేట్ త్రూ ప్యాటర్న్ రికగ్నిషన్. సో మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది ఓన్లీ ప్యాటర్న్ రికగ్నిషన్ ఒక్కదాని మీదే డిపెండ్ అయి ఉండదు. ఇట్ ఆపరేట్స్ త్రూ లేయర్డ్ మెమరీ, స్ట్రక్చర్డ్ నాలెడ్జ్ అండ్ గోల్ ఓరియంటేషన్ అండ్ అడాప్టివ్ రీజనింగ్. సో వేటి వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది, లేయర్డ్ మెమరీ. లేయర్డ్ మెమరీ అంటే ఏంటి, ఒకదాని తర్వాత ఒకటి ఏం జరిగింది అన్నదాన్ని అది గుర్తు పెట్టుకుంటుంది అనమాట హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్నది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే, సో ఆర్డర్ ఎక్కడ అన్నాం, మళ్ళీ కాసేపటికి సో మై ఆర్డర్ ఈస్ బ్రోకెన్ అనగానే అది ఏం చేస్తుంది, డెలివరీ ఆర్డర్ ఎక్కడ ఉందో చూపిస్తుంది. దాంతోపాటు ఈవెన్ అక్కడ కూడా మీరు గమనిస్తే గనక అది మనం కోడ్ చేసాం ఏమని, ఏ ప్రొడక్ట్ ఐడి ఇచ్చినా సరే ప్రొడక్ట్ అన్నది అవుట్ ఫర్ డెలివరీ అన్నది చూపించాలన్నది మనం ప్రోగ్రామ్ చేసాం కాబట్టి అది అలా ఇస్తుంది అనమాట. సో డైరెక్ట్ గా అదేమి చెకింగ్ కూడా చేయట్లేదు. సో దానికి లేయర్డ్ మెమరీ అన్నది లేదు. సో ఒక సెకండ్ మనం ప్రొడక్ట్ బ్రోకెన్ అని ఇచ్చి, ఇంకొక సెకండ్ మనం వేర్ మై ప్రొడక్ట్ అని ఇచ్చినా కూడా అది ఏదో ఒక ఆన్సర్ ని ఇచ్చేయడానికి చూస్తుంది తప్ప, సో ఒక మెమరీ వైజ్ ప్యాటర్న్ అనేది ఉండదు. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే లిమిటేషన్స్ ఏంటి, మనం తయారు చేసిన మోడల్ కి లిమిటేషన్స్ ఏంటి, ఏమేం కావాలి అసలు, ఒకవేళ అది ట్రూలీ పర్ఫార్మేటివ్ గా మారాలంటే సో ఏం కావాలన్నది మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో ఫస్ట్ ఏంటి, లేయర్డ్ మెమరీ అన్నది ఉండాలి. నెక్స్ట్ స్ట్రక్చర్డ్ నాలెడ్జ్.
సో నాలెడ్జ్ అనేది స్ట్రక్చర్డ్ గా ఉండాలి, కాంటెక్స్ట్ అర్థం అవ్వాలన్నమాట. ఏ సందర్భంలో మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం అన్నది సో స్ట్రక్చర్డ్ గా ఉండాలి. అండ్ నెక్స్ట్ గోల్ ఓరియంటేషన్. సో గోల్ ఓరియంటేషన్ అంటే సో నేను ఏదైతే మాట్లాడుతున్న దానికి ఖచ్చితంగా ఎండ్ గోల్ అన్నది ఏదో ఒకటి ఉంటుంది అనమాట. సో గోల్ లేకుండా ఉండదు ఎండ్ గోల్ అన్నది. సో ఏదో ఒకటి ఉంటుంది. ఆ ఎండ్ గోల్ ఏంటి అన్న దానికి సంబంధించినటువంటి ఒక ఐడియా అన్నది ఆ ఏజెంట్ ఉండాలన్నమాట. అండ్ అడాప్టివ్ రీజనింగ్, సో సందర్భానికి తగినట్టుగా కానీ లేదంటే న్యూ నాలెడ్జ్ కి తగినట్టుగా కానీ అది ఖచ్చితంగా ఏమవ్వాలి, అడాప్ట్ అన్నది అవ్వాలి. దిస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఎ సింపుల్ మెషిన్ లెర్నింగ్ క్లాసిఫైయర్ టు ఏ రియలిస్టిక్ కాన్వర్జేషనల్ ఏజెంట్ మిర్రర్స్ ద డెవలప్మెంటల్ ట్రాన్సిషన్ ఇన్ హ్యూమన్ లెర్నింగ్. సో మనిషి ఎలాగైతే నేర్చుకుంటారో మెషిన్ కూడా ఆ విధంగానే నేర్చుకుంటుంది. సో ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో అంటే సింపుల్ క్లాసిఫైయింగ్ నుంచి రియలిస్టిక్ కాన్వర్జేషన్ కి ఏదైతే ఆ ట్రాన్సిషన్ ఉందో అది కూడా ఏంటంటే హ్యూమన్ లెర్నింగ్ ని మిర్రర్ చేసే విధంగా ఉంటుందండి. ఫ్రమ్ రిఫ్లెక్సివ్ అసోసియేషన్ టు రిఫ్లెక్టివ్ రీజనింగ్. సో రిఫ్లెక్సివ్ అసోసియేషన్ అంటే ఒక పదం ఇంకొక పదం రిపీటెడ్ గా ఎక్కువ సార్లు కలిపి ఏర్పడుతున్నాయి లేదా ఒక సందర్భంలో ఏర్పడుతున్నాయి, సో దే ఆర్ కోరిలేటెడ్ అన్నది రిఫ్లెక్సివ్ అసోసియేషన్. రిఫ్లెక్టివ్ రీజనింగ్ అంటే ఏంటి, ఈ పదానికి ఈ సందర్భంలో ఇలాంటి అర్థం వస్తుంది, సో ఇదే పదం వేరే సందర్భంలో వేరే అర్థం వస్తుంది. సో ఈ పదం ఉన్న ప్రతిసారి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ అని ఉన్న ప్రతిసారి ప్రొడక్ట్ బ్రోకెన్ అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఈజ్ మై ప్రొడక్ట్ అన్నప్పుడు అది ఏం చేయాలి, ప్రొడక్ట్ ఎక్కడుందో చెప్పాలి. అంతేగాని ఆ ప్రొడక్ట్ బ్రేక్ అయిపోయిందని అజంప్షన్ అన్నది చేసుకోకూడదు అనమాట. సో ఇది రిఫ్లెక్టివ్ రీజనింగ్. An artificial system becomes realistic not when it predicts correctly, but when it behaves coherently across the time. సో ఇప్పుడు నేను ఏదైతే కాన్వర్జేషన్ స్టార్ట్ చేసిన కాన్వర్జేషన్ ముందుకు వెళ్తున్న కొద్దీ ఏం జరగాలంటే అది కొహరెంట్ గా బిహేవ్ చేయాలి. సో ఈ నిమిషం అది ఇస్తున్నటువంటి ఆన్సర్ కి ఒక 2 minutes తర్వాత ఇస్తున్న ఆన్సర్ కి కాంట్రడిక్షన్ ఉన్నది ఉండకూడదు. ఆ కొహెరెన్స్ అనేది ఉండాలి. సో ఇక్కడ ప్రెడిక్షన్ యాక్యురసీ కన్నా ఎక్కువగా ఏంటంటే సో టెంపోరల్ కొహెరెన్స్ మీద ఎక్కువ మనం ఫోకస్ అనేది పెడతాం అన్నమాట. సో నెక్స్ట్ చూడండి, హ్యూమన్ లెర్నింగ్ యాజ్ ఎ మల్టీ లేయర్ కాగ్నిటివ్ ప్రాసెస్. సో మనిషికి సంబంధించినటువంటి నేర్చుకోవడం అనే ప్రక్రియ ఏదైతే ఉందో, లెర్నింగ్ ఏదైతే ఉందో అదొక మల్టీ లేయర్డ్ కాగ్నిటివ్ ప్రాసెస్ అంట. సో కాగ్నిటివ్ అంటే బ్రెయిన్ రిలేటెడ్ అని. హ్యూమన్ కాగ్నిషన్ కెన్ బి బ్రాడ్లీ అండర్స్టూడ్ యాజ్ ఇన్వాల్వింగ్ పర్సెప్షన్ అంటే దృక్పథం, మనం ఎలా చూస్తున్నాం ఒక వస్తువుని, మనం ఎలా చూస్తున్నాం అన్నదాన్ని పర్సెప్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది. సో కొంతమందికి రెడ్ అనగానే ఫర్ ఎగ్జాంపుల్ రోజెస్ గుర్తు రావచ్చు, సన్ రైజ్ అండ్ సన్సెట్ గుర్తు రావచ్చు. కొంతమందికి ఏమో డేంజర్ అన్నది గుర్తు రావచ్చు. సో రెడ్ అన్నది ఇన్హెరెంట్లీ ఒక ఎంటిటీ, అది ఒక కలర్ ఎంటిటీ. సో ప్రత్యేకించి దానికి ఎయిదర్ ఇటు గాని ఆర్ అటు గాని ఏ విధమైనటువంటి సో కోరిలేషన్ అన్నది ఏమంటారు బిగినింగ్ లో ఉండదు. మనం దాన్ని ఏం చేస్తామంటే క్రియేట్ చేసుకుంటాం, ఆ కోరిలేషన్స్ అన్నది క్రియేట్ చేసుకుంటాం. సో రెడ్ సిగ్నల్ పడింది అంటే స్టాప్ అవ్వాలి అని, రెడ్ సిగ్నల్ పడింది అంటే ఏంటి, స్టాప్ అవ్వాలని. గ్రీన్ సిగ్నల్ పడింది అంటే ఏంటి, సో యూ కెన్ గో అని. బట్ ఆ రెడ్ పడితే ఆగాలి, గ్రీన్ పడితే వెళ్ళాలి అన్నది ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం, ఎందుకు రెడ్ కలర్ ని డేంజర్ కి మనం అసోసియేట్ చేసాం, సో ఎందుకు బ్రైట్ థింగ్స్ కి రెడ్ ని మనం ఎక్కువగా అసోసియేట్ చేయట్లేదు. సో బ్రైట్ రెడ్ కలర్ అన్నది సో మీకు డెకరేషన్స్ కి యూజ్ అవుతుంది, సో ఫ్లవర్ గార్డెన్స్ దగ్గర యూజ్ అవుతుంది, డిఫరెంట్ పర్పసెస్ కి. ఈవెన్ మీరు ఐస్ క్రీమ్స్ కానీ మిల్క్ షేక్స్ కానీ వీటి పైన ఎసెన్స్ కూడా రెడ్ కలర్ ఉంటుంది కదా. చెర్రీస్ ఇటువంటి స్ట్రాబెర్రీస్ ఈ ఫ్రూట్స్ కూడా రెడ్ కలర్ ఉంటుంది. సో రెడ్ అనగానే ఎందుకు డేంజర్ గుర్తొస్తుంది, వై. సో ఇదన్నమాట కాగ్నిషన్ అంటే మనం ఎదుగుతున్నప్పుడు ఏ విధంగా అయితే మనం చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ని మనం గమనిస్తామో మన పర్సెప్షన్ అనేది ఓవర్ టైం అలా డెవలప్ అవుతూ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్. సో ఒక విషయాన్ని ఎలా మనం ఇంటర్ప్రిట్ చేస్తున్నాం, సో యాజ్ ఎ గుడ్ థింగ్ గా తీసుకుంటున్నామా ఆర్ యాజ్ ఎ బ్యాడ్ థింగ్ గా తీసుకుంటున్నామా. సంథింగ్ పెద్దవాళ్ళు ఎవరో వచ్చారు, వచ్చి సో మీకు ఏవో కొన్ని మంచి మాటలు చెప్పారు అనుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఎవరో మీ ఓల్డ్ టీచర్స్ లేకపోతే మీ రిలేటివ్స్ ఎవరో కొంచెం పెద్దవాళ్ళు వచ్చి సంథింగ్ 1 or 2 గుడ్ థింగ్స్ అని మీరు చెప్పారు. ఇప్పుడు మీరు దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు, సో వీళ్ళు కావాలనే ఏదో గొప్ప కోసం చెప్తున్నారు అన్నట్టయినా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు, లేదు వీళ్ళు మన మంచి కోసం చెప్తున్నారని ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇవన్నీ చెప్పడం వల్ల వాళ్ళకి లాభం ఏంటి అసలు. సంథింగ్ ఎవరో వచ్చారు, వచ్చి మీకు ఏదో ఎకనామిక్ గాను ఇంకొక పరంగాను ఒక సలహా ఇచ్చారు అనుకోండి. సో మీరు వాళ్ళు ఇచ్చిన సలహా మీకు ఉపయోగపడుతుంది, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తున్నారనైనా దాన్ని ఇంటర్ప్రిట్ చేయొచ్చు.
అసలు నాకెందుకు ఇది చెప్తున్నాడు, దీనివల్ల ఇంకేమన్నా అతనికి లాభం ఉందా, ఎనీథింగ్ ఎల్స్ అన్న విషయంలో కూడా మీరు ఇంటర్ప్రిటేషన్ అనేది చేసుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్స్ లో, సో ఒక సందర్భాన్ని చాలా విధాలుగా మీరు అన్వయించుకోవచ్చు అనమాట, ఇంటర్ప్రిటేషన్ అన్నది చేసుకోవచ్చు. మెమరీ ఇంటిగ్రేషన్. సో ఒక మెమరీకి ఇంకొక మెమరీకి మనం ఇంటిగ్రేషన్ అనేది చేసుకుంటాం, అండ్ మన బిహేవియర్ ని మెమరీకి ఇంటిగ్రేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి సంథింగ్ మీరు ఎక్కడో ఏదో టైల్ మీద జారి పడ్డారనుకోండి, నెక్స్ట్ టైం టైల్స్ మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుంటారు. సో ఇదేంటి, మీ మెమరీ అన్నది మీ బిహేవియర్ కి ఇంటిగ్రేట్ అవ్వడం. సో ఒకసారి మీరు గమనించలేదు, మీరు పడిపోయారు, నెక్స్ట్ టైం మీరు దాన్ని గమనించుకుంటారు. ఎందుకు, పడిపోయిన మెమరీ మీ దగ్గర ఉంది కాబట్టి. దిస్ ఈజ్ మెమరీ ఇంటిగ్రేషన్ అన్నమాట. అండ్ గోల్ అలైన్మెంట్. మనం ఏదైతే లక్ష్యాన్ని సాధించాలి అని చెప్పి అనుకుంటున్నామో, ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా మనకు సంబంధించినటువంటి రిసోర్సెస్ అన్ని అలైన్ అయి ఉండాలన్నమాట. అండ్ రీజన్ డెసిషన్. ప్రతి నిర్ణయాన్ని కూడా మనం ఏం చేస్తాం, తర్కించుకుంటాం. రీజన్ అంటే తర్కం. సో ఇలా చేస్తే బెటరా, ఆర్ అలా చేస్తే బెటరా, దేని వల్ల ఎక్కువ లాభం ఉంటుంది, సో ఏది షార్ట్ టర్మ్ కి బాగుంటుంది, ఏది లాంగ్ టర్మ్ బాగుంటుంది, సో దేన్ని అవాయిడ్ చేయాలి, ఇటువంటివన్నీ కూడా మీరు ఏం చేస్తారు, రీజనింగ్ చేశాకే ఆ డెసిషన్ అనేది తీసుకుంటారనమాట. సో రీజన్డ్ డెసిషన్. నెక్స్ట్, యాక్షన్ సెలెక్షన్. ఏ పని చేయాలి, సో షుడ్ యూ డూ ఇట్ ఆర్ షుడ్ యూ నాట్ డూ ఇట్, సో ఇఫ్ యూ షుడ్ డూ ఇట్ ఇన్ వాట్ వే, ఏ విధంగా చేయాలి, సో ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవడం. అండ్ రిఫ్లెక్షన్ అండ్ అడాప్టేషన్. సో వన్స్ మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయం సక్సెస్ అయింది, సో నెక్స్ట్ టైం ఏం చేస్తారు, సక్సెస్ కి తగ్గట్టుగా మీరు అడాప్ట్ అవుతారు. అండ్ సంథింగ్ మీరు ఏదో ట్రై చేశారు అనుకుందాం, ఒక ప్యాటర్న్ లో మీరు ట్రై చేశారు, ట్రై చేసినప్పుడు మీరు గెలిచారు అనుకోండి, సో ఆ బిహేవియర్ అనేది రీఇన్ఫోర్స్ చేస్తారు, ఇంకొకసారి దాన్ని మళ్ళీ చేయడానికి ట్రై చేస్తారు. ఆర్ మీరు గెలవలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, అడాప్ట్ అవుతారు. సో ఎందుకు అడాప్ట్ అవుతారు, దేని వల్ల ఓడిపోయాం, లేదంటే దేని వల్ల టాస్క్ అన్నది జరగలేదు, సంథింగ్ మీరు ఏదో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ట్రై చేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, సో ఫార్ములా అది యూజ్ చేశారు, ప్రాబ్లం రావట్లేదు, రానప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ బిగినింగ్ నుంచి వెళ్తారు. ఈసారి ఏదైతే మెథడ్ లో వెళ్ళారో ఆ మెథడ్ లో వెళ్ళరు. అంతే కదా, సింపుల్ థింగ్ ఏంటంటే మీరు ఒక ఫార్ములా యూజ్ చేశారు, కొన్ని స్టెప్స్ రాసుకున్నారు, సొల్యూషన్ అనేది ఇన్కరెక్ట్ గా వచ్చింది. సో ఇప్పుడు కరెక్ట్ సొల్యూషన్ దగ్గరికి రావడం కోసం మళ్ళీ అదే మార్గంలో వెళ్తారు రెండోసారి, వెళ్తే కరెక్ట్ ఆన్సర్ మీకు వస్తుంది, రాదు. సో ఏం ఏం జరుగుతుంది, మీరు స్టెప్స్ ని మారుస్తారు, మార్చి ప్రాపర్ ఆన్సర్ వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటారు. ఇఫ్ ఎస్ వచ్చింది అనుకోండి, ఆ టైప్ ఆఫ్ మోడల్స్ కి నెక్స్ట్ టైం ఏం చేస్తారు, సిమిలర్ మెథడ్ యూజ్ చేస్తారు. దీన్ని రిఫ్లెక్షన్ అండ్ అడాప్టేషన్ అంటారు. ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి, ఒక క్వశ్చన్ ని ఆన్సర్ చేయడానికి మీరు ఏదైతే మెథడాలజీని యూజ్ చేశారో దాని అవుట్కమ్ ఎలా వచ్చింది అన్నదాన్ని మీరు రిఫ్లెక్ట్ చేసుకుని, దానికి తగ్గట్టుగా మీరు ఏమవుతారు, అడాప్టేషన్ అనేది అవుతారు అనమాట. ఈచ్ స్టేజ్ కంట్రిబ్యూట్స్ టు రియలిజం. ఏ సిస్టమ్ దట్ లాక్స్ ఎనీ ఆఫ్ దీస్ అపియర్స్ మెకానికల్. సో పైన ఏవైతే ఉన్నాయో అవన్నీ రియలిస్టిక్ గా జరిగేవి. ఏదైనా ఒక సిస్టమ్ లో వీటిలో ఏదైనా లేకపోతే గనక, పైన ఏదైతే చెప్పుకున్నామో వాటిలో ఏదైనా లేకపోతే గనక, దట్ ఫీల్స్ మెకానికల్. పైన ఉన్న స్టెప్స్ లో ఏ ఒక్క స్టెప్ మిస్ అయినా, సో ఆ కాన్వర్జేషన్ అన్నది ఒక మెషిన్ తో చేస్తున్న కాన్వర్జేషన్ లాగే ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ చూడండి, అసోసియేటివ్ లెర్నింగ్, ద ఇన్ఫాంట్ స్టేజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. In early childhood, humans rely heavily on associative learning. A child hears hot while touching the fire and gradually associates the sound with the pain. సో జనరల్ గా ఏం జరుగుతుంది, ఏదన్నా నిప్పుని గాని వేడిగా ఉన్నటువంటి వస్తువుని కానీ ముట్టుకుంటున్నప్పుడు పదే పదే ఏం వింటాడు, హాట్ అన్నటువంటి వర్డ్ వింటాడు అనమాట. సో అప్పుడు ఏం అర్థం అవుతుంది, ఓకే వేడి అంటే ఇలా ఉంటుంది, సో వేడి అంటే ఇదన్నమాట. ఈ పెయిన్ ఫీలింగ్ ఏదైతే ఉందో, మీరు ఏదైనా టచ్ చేసినప్పుడు, సో హాట్ థింగ్ ఏదైనా టచ్ చేసినప్పుడు మీకు ఏదైతే సెన్సేషన్ అనిపిస్తుందో దాన్ని మీరు హాట్ అని ఇంటర్ప్రిట్ చేసుకుంటారు అనమాట. అందుకని ఆ వర్డ్ ఆ పెయిన్ ఒకదానితో ఒకటి ఏమవుతాయి, అసోసియేట్ అన్నది అవుతుంది. సో జనరల్ గా ఇది మీకు సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ లో కూడా ఉంటుంది. దిస్ రిజంబుల్స్ ద బేసిక్ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్. ఇన్పుట్ ప్యాటర్న్ ఈజ్ లేబుల్. సో ఏదైతే ప్యాటర్న్ ని మీరు గమనిస్తున్నారో, గమనిస్తున్న దానికి ఒక లేబుల్ ని మీరు అసోసియేట్ చేసుకుంటున్నారు. రిపిటేషన్ వల్ల అసోసియేషన్ అనేది పెరుగుతుంది.
సో రిపీటెడ్ గా ఏదన్నా ఒక వర్డ్ ని ఒక లేబుల్ కి మీరు అసైన్ చేయగలుగుతున్నప్పుడు సో అప్పుడు ఏం జరుగుతుందంటే అసోసియేషన్ అనేది పెరుగుతుంది. హౌఎవర్ దిస్ స్టేజ్ లాక్స్ abstraction. ద చైల్డ్ ఇనిషియలీ లెర్న్స్ ది స్టవ్ బర్న్స్, నాట్ హీట్ కాజెస్ బర్న్స్. సో జనరల్ గా చైల్డ్ ఏం నేర్చుకుంటాడు? ఈ స్టవ్ అన్నది మండుతుంది. తన జనరల్ నేర్చుకునేది ఏంటి? సో సంథింగ్ స్టవ్ దగ్గరికి వెళ్ళాడు, ముట్టుకున్నాడు, ముట్టుకోగానే సో కాలింది. సో వేడిగా ఉండడం వల్ల ఏం జరిగింది? కాలింది. కానీ చైల్డ్ ఏం నేర్చుకుంటాడు? వేడిగా ఉండడం వల్ల కాలేదు, కుక్క కాలిందని నేర్చుకుంటాడు. బిగినింగ్ స్టేజెస్ లో జనరల్ గా ఏం నేర్చుకుంటాడు? ది స్టవ్ బర్న్స్ అంటే వేడిగా ఉన్నటువంటి స్టవ్ ఏదైతే ఉందో దాన్ని ముట్టుకుంటే కాలిందని అనుకుంటాడు, కానీ వేడి వలన ఆ బర్న్స్ అన్నవి ఏర్పడ్డాయని చెప్పి అనుకోడు అనమాట. సో దీన్ని ఏమంటాం అంటే మనం స్పెషలైజేషన్. స్పెషలైజేషన్ అంటే ఏదైనా ఒక చోట ఒక సందర్భంలో మాత్రమే ఇది జరుగుతుంది అని అనుకోవడం. తర్వాత దాన్ని ఏం చేయాలి? జనరలైజ్ చేయాలి. జనరలైజ్ అంటే వేడిగా ఉన్న ఏ వస్తువుని ముట్టుకున్నా మీకు కాలుతుంది అన్న విషయాన్ని జనరలైజ్ చేయాలి. సో ద చైల్డ్ ఇనిషియల్లీ లెర్న్స్ దిస్ స్టవ్ బర్న్స్. ఈ కుక్కర్ కాలుతుంది అన్నది ఒకటే నేర్చుకుంటాడు. నెక్స్ట్ టైం వేరే వస్తువు ముట్టుకున్నాడు అనుకోండి, వేడిగా ఉన్నది, అది కూడా కాలింది అనుకోండి, అప్పుడు అర్థమవుతుంది ఓకే. సో ఇది ఒకటనే కాదు, హీట్ ఎక్కడ ఉన్నా సరే దానివల్ల బర్న్స్ అన్నవి అవుతాయి, హీట్ కాజెస్ బర్న్స్ అని నేర్చుకుంటాడు. ఆ నేర్చుకోవడానికి జనరలైజేషన్ అంటారు. దీనికి ఏంటంటే ఇట్ రిక్వైర్స్ డీపర్ కాగ్నిటివ్ స్ట్రక్చరింగ్. సో బాగా ఇన్ డెప్త్ కాగ్నిటివ్ స్ట్రక్చరింగ్ అన్నది కావాల్సి ఉంటుంది అన్నమాట. సిమిలర్లీ లాజిస్టిక్ రిగ్రెషన్ క్లాసిఫైర్ లెర్న్స్ రిఫండ్ ఈస్ కంప్లైంట్, ట్రాక్ ఈజ్ ఆర్డర్ స్టేటస్. మీరు చూడండి ఇక్కడ రిఫండ్ అనే పదం ఉందంటే అతను కంప్లైంట్ చేస్తున్నారని. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఏ రీఫండ్ అని ఎవరైనా అన్నారు అనుకోండి, ఓకే ఇక్కడ రిఫండ్ అనే పదం ఉంది కాబట్టి ఇది కంప్లైంట్ కి సంబంధించింది అని కంప్లైంట్ అని అనుకుంటారు. ట్రాక్ అని ఉంది కాబట్టి ట్రాక్ అంటే ఆర్డర్ కి సంబంధించింది కాబట్టి ఆర్డర్ స్టేటస్ కి లింక్ చేసేస్తుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది? రిఫండ్ అని ఎక్కడ పదం కనిపించినా సరే అది కంప్లైంట్, ట్రాక్ అని ఎక్కడ కనిపించినా సరే అది ఆర్డర్ స్టేటస్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్ మే రిఫండ్ అని ఎవరైనా చాట్ చేశారు అనుకోండి, నాకు అర్థం కాదు. ఎందుకంటే ట్రాక్ అంటేనేమో ఆర్డర్ స్టేటస్ రిలేటెడ్, సో రిఫండ్ అంటేనేమో కంప్లైంట్ రిలేటెడ్. ఓకే, రిఫండ్ అనేది లాస్ట్ లో ఉంది కాబట్టి ఐ వాంట్ రిఫండ్ లో లాస్ట్ లో ఉంది, ట్రాక్ మే రిఫండ్ లోను లాస్ట్ లో ఉంది. సో రెండు చోట్ల అది లాస్ట్ లో ఉంది కాబట్టి అది కంప్లైంట్ అయి ఉండొచ్చు అని కొన్ని సందర్భాల్లో క్లాసిఫై చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అదే రిఫండ్ ముందుకు మీరు తీసుకొచ్చారనుకోండి, రిఫండ్ ఈజ్ నాట్ కంప్లీట్ అని ఇచ్చారనుకోండి, దానికి అర్థం కాదు మళ్ళీ ఏం జరుగుతుంది, కాన్ఫిడెన్స్ అనేది ఉండదన్నమాట. ఇట్ డస్ నాట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్. సో అసంతృప్తి అంటే ఏంటో దానికి తెలియదు, ఓనర్షిప్ అంటే ఏంటన్నో దానికి తెలియదు, ట్రాన్సాక్షన్ అంటే ఏంటన్నో తెలియదు. ఇట్ మియర్లీ అసోసియేట్స్ టోకెన్ ప్యాటర్న్స్ విత్ అవుట్కమ్స్. సో ఏ పదాలకి ఏది అవుట్కమ్ కింద ఇవ్వాలి అన్నది ఒకదాని మీదే అది ట్రైనింగ్ అనేది అవుతుంది అనమాట. దిస్ ఈజ్ వై సచ్ సిస్టమ్స్ ఫీల్ షాలో, దే ఆపరేట్ అట్ ద అసోసియేటివ్ లెవెల్. సో ఏదైతే బేసిక్ అసోసియేషన్ లేయర్ ఉందో, ఈ పదాలు కలిపి ఒక గ్రూప్, ఈ పదాలు వచ్చాయంటే ఆటోమేటిక్ గా కేటగిరీ అదే అని ఏదైతే ఒక బేసిక్ అజంప్షన్ ఉందో, సో ఆ అజంప్షన్ దగ్గర ఇవి ఆపరేట్ చేస్తాయి కాబట్టి దీస్ ఫీల్ షాలో. సో ఇవి ప్రాపర్ గా లేవు. సో షాలో అంటే ఏంటంటే హాలోగా ఉండడం, లోపల డొల్ల డొల్లగా ఉండడం అనమాట. సో అలా సో మెషిన్ పైకి కనపడడానికి మాత్రం సో ఒక 300 లైన్స్ ఆఫ్ కోడ్, ఒక 500 లైన్స్ ఆఫ్ కోడ్ ఎక్స్టెండ్ మెషిన్ లా కనిపిస్తుంది. కానీ మీరు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? వన్స్ మీరు స్క్రిప్ట్ మార్చేస్తే, అంటే మీరు ఏదైతే పదాలు అడగాలనుకుంటున్నారో అవి ర్యాండమ్ గా అడిగితే సో ఆన్సర్స్ అనేవి కాన్ఫిడెంట్ గా ఉండవు. సో నెక్స్ట్ చూడండి, కాన్సెప్ట్ ఫార్మేషన్, స్ట్రక్చర్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్. ఇక్కడ చూడండి, హ్యూమన్ కాగ్నిషన్ అడ్వాన్సెస్ when experiences are organized into concepts. సో అనుభవాలన్నిటినీ కలిపి ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్ కింద లేదా కొన్ని కలిపి ఒక కాన్సెప్ట్ కింద మనం ఆర్గనైజ్ చేసుకుంటేనే, మారితేనే కాగ్నిషన్ అనేది అడ్వాన్స్ అవుతుంది, ఇంకా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ అన్నాం అనుకోండి, సో మ్యాథ్స్ లోకి సో లీనియర్ ఆల్జీబ్రా ఉంటుంది, తర్వాత ట్రిగ్నోమెట్రీ ఉంటుంది, క్యాల్కులస్ ఉంటుంది, సో ఇటువంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ డిఫరెంట్ మ్యాథమెటికల్ ఎక్స్పీరియన్సెస్ ని కలిపి ఒక సబ్జెక్ట్ కింద, కాన్సెప్ట్ కింద ఆర్గనైజ్ చేసుకుంటాం. అది మీ ప్రోగ్రామ్ నేర్చుకోవడం ఒక ఎక్స్పీరియన్స్ అయితే, ఆర్ ప్రాబ్లమ్ లో ఒక ఫార్ములా నేర్చుకోవడం ఒక ఎక్స్పీరియన్స్ అయితే, దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ థింగ్స్ అన్నింటినీ కలుపుకుని మీరు ఒక రిప్రజెంటేషన్ తెస్తున్నారు చూడండి మైండ్ లోకి. సో
దట్ ఈస్ వెన్ ద ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆర్గనైజ్డ్ యాజ్ ఎ కాన్సెప్ట్. అది కాన్సెప్ట్ కింద ఆర్గనైజ్ అవుతున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ మెమరైజింగ్ ఐసోలేటెడ్ ఈవెంట్స్, ఒక్కొక్క ఈవెంట్ ని గుర్తు పెట్టుకోవడానికి బదులుగా ద మైండ్ కన్స్ట్రక్ట్ స్ట్రక్చర్డ్ రిప్రజెంటేషన్. సో మైండ్ అనేది ఏం చేస్తాడు, స్ట్రక్చర్డ్ రిప్రజెంటేషన్స్ క్రియేట్ చేస్తాడు. సో ఆబ్జెక్ట్స్, రిలేషన్స్, కేటగిరీస్, క్యాషువాలిటీ, ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ అండర్స్టాండ్స్ అండ్ ఆర్డర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. మనకి ఏమర్థం అవుతుంది, ఆర్డర్ అంటే లోపల ఏదో వస్తువు ఉంది. ఆర్డర్ అంటే ఏంటి, లోపల ఏదో వస్తువు ఉంది. సో అదొక రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ అనేది మనకు అర్థం అవుతుంది, హ్యూమన్ బీయింగ్ కి అర్థం అవుతుంది. సో ఇట్ హ్యాస్ అట్రిబ్యూట్స్, ద కంప్లైంట్ రిఫర్స్ టు అన్ ఆర్డర్. సో హ్యూమన్ బీయింగ్ అర్థం ఉంది, ఇట్ హ్యాస్ అట్రిబ్యూట్స్. ప్రతి ఆర్డర్ కి ఒక ఐడి అనేది ఉంటుంది. మెషిన్ ఏంటి, ఓన్లీ ఐడి స్టేటస్ మాత్రమే చూస్తుంది, దాన్ని ఒక ఆబ్జెక్ట్ కింద చూడదు. కాకపోతే హ్యూమన్ ఏం చేయగలుగుతారు, సో దానికి ఒక ప్రొడక్ట్ ఐడి ఉంటుంది. సో ఆ ప్రొడక్ట్ స్టేటస్ ఉంటుంది, డెలివర్డా, నాట్ డెలివర్డా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంప్లైంట్ వచ్చిందా, రిపేర్ చేస్తున్నారా, లేకపోతే మొత్తానికి రిటర్న్ చేసేస్తున్నారు, ఇవన్నీ కలుపుకుని ఏమంటామంటే ద స్టేటస్. ఏ కంప్లైంట్ రిఫర్స్ టు అన్ ఆర్డర్. సో ఇప్పుడు ఇక్కడ కంప్లైంట్ అంటే ఏంటి, ఆర్డర్ రిలేటెడ్ కంప్లైంట్. సో ఆర్డర్కి ఒక ఐడి, ఆ ఆర్డర్కి ఒక స్టేటస్. సో ఆర్డర్ కి సంబంధించి ఏదైతే కంప్లైంట్ మీరు లాగ్ చేస్తున్నారో ఆ కంప్లైంట్ కి సంబంధించినటువంటి ఒక స్ట్రక్చర్ అనేది మీకు ఐడియా వస్తుంది. ఒక హ్యూమన్ బీయింగ్ కి అది అర్థమవుతుంది, ఇది ఒక వస్తువు అన్నది క్లియర్ గా తెలిసిపోతుంది. దిస్ రిలేషనల్ స్ట్రక్చర్ ఎలోస్ ద రీజనింగ్ బియాండ్ మెమరైజ్డ్ ఎగ్జాంపుల్స్. సో గుర్తు పెట్టుకున్న ఎగ్జాంపుల్స్ మాత్రమే కాకుండా కొత్త ఎగ్జాంపుల్స్ కూడా దీన్ని అప్లై చేసే అవకాశం అనేది ఉంటుంది. ఏ బేసిక్ క్లాసిఫైయర్ డస్ నాట్ బిల్డ్ కాన్సెప్చువల్ మోడల్స్. సో బేసిక్ క్లాసిఫైయర్స్ ఏవైతే ఎస్టర్డే మనం ఏదైతే చూసామో, సో ఇంటెంట్ బేస్డ్ క్లాసిఫైయర్, చాట్ బోర్డ్ బిల్డింగ్ కానీ అదొక ఇంటెంట్ బేస్డ్ క్లాసిఫైయర్ అనమాట. సో ఇందులో ఏం జరుగుతుందంటే ఇట్ డస్ నాట్ బిల్డ్ కాన్సెప్చువల్ మోడల్స్, అది కాన్సెప్చువల్ మోడల్స్ తయారు చేయదు. ఇట్ స్టోర్స్ వెయిట్ కోఎఫిషియన్స్, నాట్ స్ట్రక్చర్డ్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ ని కాకుండా కోఎఫిషియన్స్ ని మాత్రమే షేర్ చేసుకుంటుంది. To achieve the realism, artificial systems must transform from flat representations to structured internal models. సో ఇలా ఫ్లాట్ రిప్రజెంటేషన్స్ అన్నవి కాకుండా ఇంటర్నల్ మోడల్స్ అన్నవి తయారు చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్, మెమరీ యాజ్ అ ఫౌండేషన్ టు కొహరెన్స్. మెమరీ యాజ్ అ ఫౌండేషన్ ఆఫ్ కొహరెన్స్. హ్యూమన్ లెర్నింగ్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ మెమరీ సిస్టమ్స్. మనకి డిఫరెంట్ డిఫరెంట్ మెమరీ సిస్టమ్స్ అన్ని ఉంటాయి, అవి ఒకదానితో ఒకటి ఇంటిగ్రేట్ అయి పనిచేస్తాయి అనమాట. వర్కింగ్ మెమరీ మెయింటైన్స్ కరెంట్ కాన్వర్జేషనల్ కాంటెక్స్ట్. వర్కింగ్ మెమరీ అంటే ఏంటంట, లాస్ట్ 15 minutes కి మీ బ్రెయిన్ లో ఏదైతే ఉందో సో అది వర్కింగ్ మెమరీ. కరెంట్ కాన్వర్జేషన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది, ఆర్ఎస్ ఈవేళ డేకి సంబంధించిన వర్క్ ఏంటి, ఇవన్నీ వర్కింగ్ మెమరీలో ఉంటాయి. నెక్స్ట్, లాంగ్ టర్మ్ మెమరీ స్టోర్స్ ఇన్ అక్యూరేట్ నాలెడ్జ్. సో లాంగ్ టర్మ్ మెమరీ ఉండడం వల్ల, సో ఎస్టర్డే ఈవెంట్స్ వాటికి కనెక్షన్ కింద ఆ, ఈ రోజు ఈవెంట్స్, టుడేస్ ఈవెంట్స్ అండ్ దీనికి కనెక్షన్ గా టుమారోస్ ఈవెంట్స్, సో ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటే కనుక సో అక్యూములేటెడ్ నాలెడ్జ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఎపిసోడిక్ మెమరీ. ఎపిసోడిక్ మెమరీ రికార్డ్స్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. సో పాస్ట్ లో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎపిసోడిక్ మెమరీలో ఉంటాయి. వెన్ ఎ పర్సన్ సేస్ వేర్ ఈజ్ ఇట్, వి ఇంటర్ప్రిట్ ఇట్ యూజింగ్ ప్రయర్ కాంటెక్స్ట్ స్టోర్డ్ ఇన్ వర్కింగ్ మెమరీ. సో జనరల్ గా ఏం జరుగుతుంది, వేర్ ఈజ్ ఇట్ అని ఒక పర్సన్ అడిగారు అనుకోరండి, వేర్ ఈజ్ ఇట్ అని ఒక పర్సన్ అడిగారు, ఆ ఇట్ అంటే ఏంటి, ఏమని చెప్తారు మీరు ఇట్ అంటే. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ బిగినింగ్ నుంచి కాన్వర్జేషన్ విన్నారనుకుందాం. సో బిగినింగ్ లో పర్సన్ ఏమంటున్నాడంటే, సో ఐ హ్యావ్ లాస్ట్ మై పర్స్ అంటున్నాడు, ఐ హ్యావ్ లాస్ట్ మై పర్స్. సో ఇంకొక పర్సన్ ఐ హ్యావ్ సీన్ ఇట్ అన్నాడు, సో నా పర్స్ కనిపించట్లేదు నేను పోగొట్టుకున్నా అన్నాడు ఒక పర్సన్. అంటే దానికి ఇంకో పర్సన్ ఏమంటున్నారు, ఓకే ఆ పర్స్ నాకు కనిపించింది అంటున్నాడు. వెంటనే వేర్ ఈజ్ ఇట్. సో వేర్ ఈజ్ ఇట్ లో ఇట్ అంటే ఏంటి ఇప్పుడు, పర్స్. సో వేర్ ఈజ్ ఇట్ లో ఇట్ అంటే ఎవరు, పర్సన్. సారీ, ఆ పర్స్ అది ఇట్ అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక ఎక్వేరియం తీసుకున్నాను అనుకున్నాను. సో అక్వేరియం లోపల ఫిష్ అది ఉన్నాయి. సో అతను మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు.
సీదేర్ ద ఆరెంజ్ ఫిష్ అన్నాడు. సీదేర్ ద ఆరెంజ్ ఫిష్. సో ఆ క్లౌన్ ఫిష్ లో ఉంది కదా, ఒకసారి చూడాలి. మీకు కనిపించలేదు, అప్పుడు మీరేమంటారు? వేర్ ఈజ్ ఇట్ అంటారు. అప్పుడు ఇట్ అంటే ఎవరు? సో ఆరెంజ్ క్లౌన్ ఫిష్ ఏదైతే ఉందో అది ఇట్ అని. సో ఇక్కడ ఇట్ అనేటటువంటి పదం ఏదో ఒక ఆబ్జెక్ట్ కి సంబంధించింది కాదు. సో ముందున్నటువంటి కాంటెక్స్ట్ ఏదైతే ఉందో, అప్పటిదాకా జరుగుతున్న కాన్వర్జేషన్ ఏదైతే ఉందో, ఆ కాన్వర్జేషన్ లో ఉన్నటువంటి అర్థాన్ని బట్టి, అప్పుడు ఉన్నటువంటి మీనింగ్ ని బట్టి ఆ ఇట్ అన్నది మనం ఏం చేస్తాం అంటే ఇంటర్ప్రిటేషన్ అనేది చేస్తాం అనమాట. ఎక్స్క్యూజ్ మీ. చూడండి, సింప్లిస్టిక్ చాట్ బాట్ రీసెట్స్ ద ఇంటర్ప్రిటేషన్ అట్ ఈచ్ ఇన్పుట్. ప్రతి ఇన్పుట్ దగ్గర కూడా చాట్ బాట్ ఏం చేస్తుందంటే రీసెట్ చేసేస్తుందండి ఆ ఇంటర్ప్రిటేషన్. వితౌట్ లేయర్డ్ మెమరీ ద కాన్వర్సేషన్ బికమ్స్ ఫ్రాగ్మెంటెడ్. సో లేయర్డ్ మెమరీ అన్నది లేకుండా, అంటే ఒకదానికి ఒకదానికి కనెక్షన్ లేకుండా, ఒక సీక్వెన్స్ కానీ ఒక టెంపోరల్ కంటిన్యూటీ కానీ ఇవేం లేకపోతే కనుక కాన్వర్సేషన్ అనేది ఫ్రాగ్మెంటెడ్ కింద అనిపిస్తుంది అనమాట. సో పాస్ట్ గా ఉన్నటువంటి కాన్వర్సేషన్ కి, ప్రెసెంట్ లో ఉన్న కాన్వర్సేషన్ కి కంటిన్యూటీ అన్నది లేకపోతే అదొక బ్రేక్డ్ కాన్వర్సేషన్ కింద కనిపిస్తుంది అనమాట. ఫ్రాగ్మెంటెడ్ కింద కనిపిస్తుంది. రియలిస్టిక్ సిస్టమ్స్ రిక్వైర్ పర్సిస్టెంట్ ఇంటర్నల్ స్టేట్. సో రియలిస్టిక్ సిస్టమ్స్ కి ఏం కావాలంటే దే రిక్వైర్ పర్సిస్టెంట్ ఇంటర్నల్ స్టేట్, నాట్ జస్ట్ స్టేట్లెస్ క్లాసిఫికేషన్. సో కంటిన్యూస్ గా ఉండేటటువంటి ఒక ఇంటర్నల్ స్టేట్ అనేది ఉంటేనే ఆ సిస్టమ్ అన్నది ప్రాపర్ గా బిహేవ్ చేయగలుగుతుంది. నెక్స్ట్, గోల్ ఓరియంటెడ్ బిహేవియర్. సో ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం అసలు. సో మనలాంటి బిహేవియర్, మనలాంటి కాన్వర్సేషన్ అండ్ మనలాంటి లెర్నింగ్ ఒక ఏఐకి తీసుకురావాలంటే ఏమేమి ఉండాలంటే, ఫస్ట్ గోల్ ఓరియంటెడ్ బిహేవియర్. హ్యూమన్స్ డు నాట్ రెస్పాండ్ టు సెంటెన్సెస్, దే రెస్పాండ్ టు ఇంటెన్షన్స్. సో మనం కేవలం వాక్యాలకి రిప్లై అన్నది ఇవ్వం. జస్ట్ ఏదో అవతల వాళ్ళు ఏదో సెంటెన్స్ చెప్తే మనం ఒక సెంటెన్స్ చెప్పాలి అని చెప్పం మనం. సో దేనికి రిప్లై ఇస్తాం మనం? ఇంటెన్షన్ కి రిప్లై ఇస్తాం. సో అవతల వ్యక్తి ఏదైతే థింక్ చేస్తున్నారో ఆ థాట్ ని మీకు వర్డ్స్ కింద ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళు. దేన్ని ఎక్స్ప్రెస్ చేశారు? థాట్ ని వర్డ్స్ కిందకి ఎక్స్ప్రెస్ చేశారు. సో మీరైనా ఏం చెప్తారు? తిరిగి అదే చెప్తారు. వాళ్ళు ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచనకి మీ ఆలోచన అనేది ఒక సమాధానాన్ని క్రియేట్ చేస్తుంది. మీరు పదాలతో చెప్తారండి. వాళ్ళ ఆలోచనని వాళ్ళు వర్డ్స్ ని యూజ్ చేసి చెప్పారు. ఇప్పుడు మీరు ఈ వర్డ్స్ కి రిప్లై ఇవ్వరు, ఆ థాట్ కి రిప్లై ఇస్తారు. ఆ థాట్ కి రిప్లై ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారు? మీరు కూడా సో మీ థాట్ ని వర్డ్స్ కింద మార్చి ఇస్తారు అనమాట. సో ఇక్కడ ఎక్స్చేంజ్ ఏమో వర్డ్స్ జరుగుతున్నట్టుగా ఉంటుంది. సో వాస్తవానికి జరిగేది ఏంటంటే ఐడియాస్ కానీ ఇంటెన్షన్స్ కానీ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో పదాలు వాక్యాలు అన్నది ఒక బేస్ లెవెల్లో ఓకే. సో బట్ ఇంకొంచెం హయ్యర్ లెవెల్ కి మీరు వెళ్ళిపోతే గనక, సో మనం ఎప్పుడూ కూడా సెంటెన్సెస్ కి రెస్పాన్స్ అనేది ఇంటెన్షన్స్ కి మాత్రమే రెస్పాన్స్ అనేది ఇస్తాం. సో ఇఫ్ పర్సన్ సేస్ ఐ వాంట్ రిఫండ్, వి ఇన్ఫర్ దట్ ద స్పీకర్ ఈస్ డిస్సాటిస్ఫైడ్. ఎవరైనా పర్సన్ కనుక ఐ వాంట్ రిఫండ్ అని చెప్పారనుకోండి, మనకు అర్థమైపోతుంది. ఏమైనా అర్థమైపోతుంది? ద స్పీకర్ ఈస్ డిస్సాటిస్ఫైడ్. సో గివ్ మీ వన్ సెకండ్.
See, చూడము. ఇఫ్ అ పర్సన్ సేస్ ఐ వాంట్ రిఫండ్, మీ ఇన్ఫర్ దట్ ద స్పీకర్ ఈస్ డిస్సాటిస్ఫైడ్. సో స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాటిస్ఫాక్షన్ తో లేరు అన్నది క్లియర్ గా తెలిసిపోతుంది. ప్రొడక్ట్ తో వాళ్ళు డిస్సాటిస్ఫైడ్. అంటే ట్రాన్సాక్షన్ అక్కర్లేదు. సో దీనికంటే ముందుగా ఒక ట్రాన్సాక్షన్ జరిగింది ఏంటి? సో ఒక సైడ్ నుంచి మనీ అనేది ట్రాన్సాక్ట్ అయితే ఇంకొక సైడ్ నుంచి ప్రొడక్ట్ అనేది ట్రాన్సాక్ట్ అయింది. సో ఇటు నుంచి మనీ అనేది ఫ్లో అయింది, అటు నుంచి ప్రొడక్ట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఒకవేళ దీన్ని రివర్స్ చేయాలంటే ఏం జరుగుతుంది? ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది తిరిగి అక్కడికి వెళ్ళాలి. సో ఇది మేబీ బ్రోకెన్ ప్రొడక్ట్ అవ్వచ్చు, ఆర్ మేబీ ఇది డ్యామేజ్డ్ అవ్వచ్చు, ఆర్ ఇంటెండెడ్ ప్రొడక్ట్ కాకపోవచ్చు, ఏదైనా సరే. సో రివర్సల్ అన్నది జరగాలి. రివర్సల్ జరగాలంటే ఏం జరుగుతుంది? సో ఇక్కడ ఉన్న ప్రొడక్ట్ అన్నది సో అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి మనీ అప్పుడు యువతలకు మళ్ళీ రావాలి. కాంపెన్సేషన్ ఈజ్ డిజైర్. సో రిఫండ్ కావాలి అని అడుగుతున్నారంటే ఏం అడుగుతున్నారు? వాళ్ళు కాంపెన్సేషన్ అడుగుతున్నారు. ఏదైతే ప్రొడక్ట్ ఉందో అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల కానీ, ఆర్ఎల్స్ వాళ్ళు ఏదైతే అనుకున్నారో దానికి ప్రాపర్ గా అది రాకపోవడం కానీ జరిగినప్పుడు వాళ్ళు ఏం కావాలనుకుంటారు? దానికి కాంపెన్సేషన్ కావాలనుకుంటారు. కాంపెన్సేషన్ ఇస్ డిజైర్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్ మిస్సింగ్. మీరు కరెక్ట్ గా గమనిస్తే ఐ వాంట్ రిఫండ్ అన్న దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పార్టీస్ ఎవరు, సో బయర్ ఎవరు, సెల్లర్ ఎవరు, అది ఫస్ట్. సెకండ్ ప్రొడక్ట్ ఏంటి, సెకండ్ ఏంటి ప్రొడక్ట్ ఏంటి, థర్డ్ ఏంటి ఎంత అమౌంట్ కి కొన్నారు, అండ్ ఫోర్త్ రిఫండ్ పాలసీ ఉందా అసలు. ఫోర్త్ దాంట్లో రిఫండ్ పాలసీ ఉందా. మీరు గమనించాల్సింది ఏంటంటే సో ఇక్కడ ఖచ్చితంగా టూ పార్టీస్ ఉంటాయి. సో ఒక పార్టీ వచ్చేసి బయర్ అవుతారు, ఇంకొక పార్టీ వచ్చేసి సెల్లర్ అవుతారు. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఎవరు ఇందులో లేదు ఈ సెంటెన్స్ లో. నెక్స్ట్ ప్రొడక్ట్ ఏంటి ఈ సెంటెన్స్ లో లేదు. కాస్ట్ ఎంత ఈ సెంటెన్స్ లో లేదు. అండ్ రిఫండ్ పాలసీ అనేది అసలు ఉందా, వాళ్ళు రిఫండ్ అలౌ చేస్తున్నారు, అలౌ చేస్తే ఎన్ని డేస్ లోపు అలౌ చేస్తున్నారు, కండిషన్స్ ఏంటి, ఇవి ఏమీ కూడా అందులో లేవన్నమాట. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది. ఇంకేం ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుందంటే సో వాళ్ళు అసలు ఎందుకు ఇది రిఫండ్ కావాలనుకుంటున్నారు. సో ప్రొడక్ట్ డ్యామేజ్ అయిందా, వేరే ప్రొడక్ట్ డెలివరీ అనేది జరిగిందా, సో లేకపోతే వాళ్ళ క్వాలిటీ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్టాండర్డ్స్ కి మ్యాచ్ అవ్వలేదు. సో ఎందుకు రిఫండ్ కావాలనుకుంటుంది, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవుతుంది అనమాట. లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ మిస్సింగ్. దిస్ ఇన్ఫరెన్స్ యాక్టివేట్స్ ఏ గోల్ రిజాల్వ్ ద డిస్సాటిస్ఫాక్షన్. అప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళు ఏదైతే చెప్పారో ఐ వాంట్ రిఫండ్ అని, వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్ ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే మనం దాన్ని ఏదో ఒక విధంగా ఒక సొల్యూషన్ తీసుకురావడానికి చూస్తాం. బేసిక్ మోడల్స్ క్లాసిఫై సెంటెన్సెస్ బట్ డు నాట్ రిప్రజెంట్ ద గోల్స్. జనరిక్ మోడల్స్ ఏం చేస్తాయంటే సెంటెన్సెస్ ని క్లాసిఫై చేసుకుంటే గానీ గోల్స్ ఉండవు వాటి దగ్గర. ద ట్రిగర్ స్క్రిప్ట్స్ రాదర్ దాన్ పర్స్యూ ఆబ్జెక్టివ్స్. సో ఏం చేస్తాయి? స్క్రిప్ట్ ని ట్రిగర్ చేస్తూ ఉంటాయి, ట్రైనింగ్ ట్రిగర్ చేస్తూ ఉంటాయి. కాకపోతే ఆబ్జెక్టివ్ నే వెంటాడు. సో దేన్ని వెంటాడితే పదాలని, వాటికి అసోసియేట్ అయినటువంటి లేబుల్స్ ని, అండర్లైన్ ప్యాటర్న్ వీటిని మాత్రమే గమనిస్తాయి కానీ ఆబ్జెక్టివ్ ని గమనించాం అనమాట. Realism emerges when an agent maintains explicit goals and updates them as new information arrives. సో కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చే కొద్దీ గోల్స్ ని అప్డేట్ చేస్తూ ఉంటే గనక, గోల్స్ ని మెయింటైన్ చేస్తూ అప్డేట్ చేస్తూ ఉంటే గనక అప్పుడు రియలిజం అనేది వస్తుంది అనమాట. హ్యూమన్ డైలాగ్ ఈజ్ పర్పస్ఫుల్, ఆర్టిఫిషియల్ డైలాగ్ మస్ట్ ఆల్సో బి గోల్ డ్రివెన్. సో మనం ఏదైతే మాట్లాడుతున్నామో మనం మాట్లాడుతున్న ప్రతి మాటకి పర్పస్ అనేది ఉంటుంది. సేమ్ అలా ఆర్టిఫిషియల్ డైలాగ్ కి కూడా, అంటే ఒక చాట్ బాట్ మాట్లాడినా, ఒక ఏజెంట్ మాట్లాడినా, వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తున్నా, యాక్షన్ తీసుకుంటున్నా ప్రతి దానికి ఏముండాలి? పర్పస్ అనేది ఉండాలి, గోల్ అనేది ఉండాలి. ఓకేనమ్మా. రీజనింగ్ యాజ్ ఎ స్ట్రక్చర్డ్ ఇన్ఫరెన్స్. సో హ్యూమన్స్ రీజన్ త్రూ చైన్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్. మన దగ్గర డిఫరెంట్ ఇన్ఫరెన్స్ చైన్స్ అని ఉంటాయి. ఇఫ్ ఏ కంప్లైంట్ రిక్వైర్స్ వెరిఫికేషన్, వెరిఫికేషన్ రిక్వైర్స్ ఆర్డర్ ఐడి, ఆర్డర్ ఐడి ఈస్ మిస్సింగ్ దేర్ ఫోర్ ఆస్క్ ఫర్ ఆర్డర్ ఐడి. సో మన దగ్గర చైన్ ఆఫ్ ఇన్ఫరెన్స్ ఏంటి? కంప్లైంట్ రిక్వైర్స్ వెరిఫికేషన్, కంప్లైంట్ కి వెరిఫికేషన్ అనేది కావాలి. సో వెరిఫికేషన్ కావాలంటే ఆర్డర్ ఐడి కావాలి. ఏ ఆర్డర్ కి సంబంధించిన కంప్లైంట్ అది అది వెరిఫై చేయడం కోసం ఆర్డర్ ఐడి కావాలి. సో ఆర్డర్ ఐడి ఒకవేళ లేకపోతే, అంటే యూజర్ నుంచి మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ లో ఆర్డర్ ఐడి అనేది లేకపోతే మనం ఏమని అడగాలి? ఆర్డర్ ఐడి కోసం అడగాలి. దిస్ చైన్ రిఫ్లెక్ట్స్ ద లాజికల్ డిపెండెన్సీ. సో మనం బాగా స్టార్టింగ్ లో అరిస్టాటిల్ కి సంబంధించినటువంటి ఫార్మల్ లాజిక్ చెప్పుకున్నాం, అండ్ దాంతో పాటుగా సో బూలియన్ ఆల్జీబ్రా చెప్పుకున్నాం, బూలియన్ లాజిక్ కూడా మనం చెప్పుకున్నాం. సో ఆ టైంలో మీరు గమనిస్తే కనుక లాజికల్ డిపెండెన్సీ అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ఒక కంప్లైంట్ ఉంది అంటే సో అది కరెక్ట్ కంప్లైంట్ కాదా అని వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేయాలంటే ఆర్డర్ చెక్ చేయాలి, ఆర్డర్ చెక్ చేయాలంటే ఆర్డర్ ఐడి ఉండాలి. ఆర్డర్ ఐడి అనేది వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయకపోతే మనం ఆర్డర్ ఐడి అనేది అడుగుతాం.
ఇది హ్యూమన్స్ కి సంబంధించినటువంటి చైన్ ఆఫ్ ఇన్ఫరెన్స్ అన్నమాట. ఇన్ కాంట్రాస్ట్ బేసిక్ చాట్ బాట్ ఎగ్జిక్యూట్స్ ప్రీ రిటర్న్ ఫ్లోస్. మనం ముందుగా రాసిన ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లోని ఎగ్జిక్యూట్ చేస్తుంది వితౌట్ డైనమికల్లీ కన్స్ట్రక్టింగ్ ఇన్ఫరెన్స్ చైన్స్. సో ఇక్కడ ఇన్ఫరెన్స్ చైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్స్ట్రక్ట్ చేయకుండా ఆ ప్రీ రిటర్న్ ఫ్లోని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇట్ డిస్ నాట్ డిరైవ్ వాట్ మస్ట్ బి ఆస్క్, ఇట్ సింప్లీ ఫాలోస్ ఏ బ్రాంచ్. సో ఏం అడగాలి అన్నదానికన్నా కూడా మన దగ్గర ఎన్ని బ్రాంచెస్ అవైలబుల్ గా ఉన్నాయి, అందులో ఏది బాగా సూట్ అవుతుంది అన్నది చూసుకుని దాని ప్రకారంగా అది ఆన్సర్ అనేది ఇచ్చేస్తాను. టు మిర్రర్ హ్యూమన్ రీజనింగ్, ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ మస్ట్ ఇంప్లిమెంట్ స్ట్రక్చర్డ్ ఇంటర్ఫియరెన్స్ మెకానిజమ్స్ దట్ డిరైవ్ యాక్షన్స్ ఫ్రమ్ నాలెడ్జ్ అండ్ గోల్స్. సో మన దగ్గర ఒక నాలెడ్జ్ ఉండాలి, నాలెడ్జ్ కి సంబంధించినటువంటి ఒక బేస్ అన్నది ఉండాలి, అండ్ గోల్స్ అన్నవి క్లియర్ గా ఉండాలన్నమాట. వాటి నుంచి మనం ఏం చేస్తామంటే ఇన్ఫరెన్స్ అన్నది తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ అంబిగ్విటీ అండ్ అన్సర్టైనిటీ. హ్యూమన్ కాగ్నిషన్ రేర్లీ ఆపరేట్స్ విత్ అన్సర్టైనిటీ. సో ఇన్ జనరల్ మనకి ఏంటంటే కంప్లీట్ సర్టైనిటీ అనేది ఉండదు, మనం ఎప్పటికప్పుడు ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ మీదే డిపెండ్ అవుతూ ఉంటాం అనమాట. ఇఫ్ సమ్వన్ సేస్ మై ప్రొడక్ట్ చేంజ్ వి కన్సిడర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, రాంగ్ డెలివరీ, సాఫ్ట్వేర్ అప్డేట్ ఆర్ రిప్లేస్మెంట్ రిసీవ్. సో కానీ మై ప్రొడక్ట్ చేంజ్ అనగానే సో మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏమైనా డిఫెక్ట్ వచ్చిందా, ఆర్ డెలివరీ అనేది రాంగ్ గా జరిగిందా, ఒక ఐటమ్ బదులు ఒక ఐటమ్ జరిగిందా, సో సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ఏదైనా అయిందా, ఆర్ రిప్లేస్మెంట్ ఏమైనా వాళ్ళు నిజంగా కావాలి సో ఇచ్చేయాలి అన్నది, ఇవన్నీ కూడా ఎవాల్యుయేషన్ చేసుకుంటాం అనమాట. హ్యూమన్స్ మెయింటైన్ మల్టిపుల్ హైపోథసిస్ అంటిల్ ఎవిడెన్స్ రిజాల్వ్స్ అంబిగ్విటీ. సో ఇక్కడ ఏదైతే అంబిగ్విటీ ఉందో, క్లియర్ గా ఏదైతే లేదో దానికి సంబంధించిన ఎవిడెన్స్ వచ్చిందనుకోండి క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. ఎవిడెన్స్ వస్తే క్లారిటీ వస్తుంది, అంబిగ్విటీ అనేది రిజాల్వ్ అవుతుంది. ఎవిడెన్స్ రానంత వరకు కూడా మనం ఏం చేస్తాం, మల్టిపుల్ హైపోథెసిస్ అన్నది మెయింటైన్ చేస్తాం అనమాట. బేసిక్ క్లాసిఫైయర్స్ అవుట్పుట్ సింగిల్ మోస్ట్ ప్రాబబుల్ లేవల్. అన్నిటికంటే ఏది బెస్ట్ సూట్ అవుతుందని చూసుకుని బేసిక్ క్లాసిఫైయర్ దాన్ని అవుట్పుట్ కింద ఇస్తుంది. ద డిస్కార్డ్ ఆల్టర్నేటివ్ ఇంటర్ప్రిటేషన్స్. సో అదర్ ఇంటర్ప్రిటేషన్స్ నువ్వు ఏం చేస్తే డిస్కార్డ్ చేసేస్తాను అనమాట. దిస్ లీడ్స్ టు ఏ రిజిడ్ బిహేవియర్. దీనివల్ల ఏమవుతుందో ఒక రిజిడ్ బిహేవియర్ అనేది వస్తుంది. రియలిస్టిక్ సిస్టమ్స్ మస్ట్ మోడల్ అన్సర్టైనిటీ ఎక్స్ప్లిసిట్లీ అండ్ అలో క్లారిఫికేషన్ రాదర్ దెన్ ప్రీమెచ్యూర్ కమిట్మెంట్. సో ముందుగా ఏదైనా ఒక సింగిల్ ప్రాబబుల్ వేరియబుల్ కి మనం కమిట్ అయిపోకుండా సో అన్సర్టైనిటీని మనం క్లియర్ గా మోడల్ చేయగలిగితే, అన్సర్టైనిటీని మెయింటైన్ చేయగలిగితే సో అప్పుడు రియలిస్టిక్ సిస్టమ్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో నెక్స్ట్ అడాప్టివ్ లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇంటిగ్రేషన్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్స్ విత్ ఎక్స్పీరియన్స్. సో విత్ ఈచ్ ఎక్స్పీరియన్స్ ఏమవుతుంది, ఇంటెలిజెన్స్ అనేది పెరుగుతుంది. ఆఫ్టర్ ఎన్కౌంటరింగ్ అన్యూజువల్ ఫ్రేజింగ్ వి ఇన్కార్పొరేట్ ఇట్ ఇన్ టు అవర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. మనకు అర్థం కాని పదాలు కొత్తగా మనం విన్నా కూడా క్రమక్రమంగా ఏం చేసుకుంటాం, వాటిని కూడా మన యొక్క నాలెడ్జ్ బేస్ లోకి మనం కలిపేసుకుంటాం, మన అండర్స్టాండింగ్ లోకి ఇంటర్ప్రిట్ చేసుకుంటాం అనమాట. మోస్ట్ స్టాటిక్ మెషిన్ లెర్నింగ్ డిప్లాయ్మెంట్స్ డు నాట్ అడాప్ట్ డైనమికల్లీ. సో డైనమిక్ అడాప్టేషన్ ఉన్నది అంటే ఒక చాట్ బాట్ ఏదైతే ఉందో మనతో కాన్వర్సేషన్ చేస్తున్నప్పుడు సో ప్రీ డిఫైన్ గా మనం ఏదైతే పెట్టామో అది మాత్రమే అది రెస్పాన్స్ అనేది ఇస్తుంది, కానీ సో డైనమిక్ గా కొత్త విషయాలు అనేది నేర్చుకోవట్లేదు. సో అలా నేర్చుకునే విధంగా ఉంటే గనక అప్పుడు ఏం జరుగుతుందంటే సో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేటగిరీలోకి వస్తుంది అనమాట. An advanced cognitive agent requires mechanisms for updating the beliefs, incorporating new patterns, and refining decision policies over time. Learning must continue beyond initial training. ఫస్ట్ టైం మోడల్ ఏదైతే ట్రైనింగ్ అని ఇస్తామో ఆ ట్రైనింగ్ ఒక్కటే కాకుండా మోడల్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు కూడా ఎన్విరాన్మెంట్ తో ఇంటరాక్ట్ అయ్యి దాన్ని ట్రైనింగ్ సెషన్ కింద తీసుకుని అడాప్ట్ అవుతూ వెళ్ళాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయినబిలిటీ అండ్ రిఫ్లెక్టివ్ అవేర్నెస్. హ్యూమన్స్ కెన్ ఆఫన్ ఎక్స్ప్లెయిన్ దర్ డెసిషన్స్. సో జనరల్ గా మనం ఏంటి, మనం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటామో అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఐ ఆస్క్డ్ ఫర్ యువర్ ఆర్డర్ ఐడి బికాస్ ఐ నీడ్ టు వెరిఫై ద పర్చేస్. నేను ఆర్డర్ ఐడి ఎందుకు అడిగానంటే మీ పర్చేస్ ని వెరిఫై చేయడం కోసం. సో అవతల వాళ్ళు అడిగారు ఎందుకు నా ఆర్డర్ ఐడితో పనే ఉంది అంటే సో ఆ పర్చేస్ మీరు చేశారా లేదా వెరిఫై చేసుకోవడం కోసం అన్నది మనం రిప్లై ఇవ్వగలుగుతాం. దే రిఫ్లెక్టివ్ కెపాసిటీ బిల్డ్స్ ట్రస్ట్ అండ్ అకౌంటబిలిటీ. అందుకే మనం మిగతా పీపుల్ నమ్ముతాం. జనరల్ గా మీరు ఒక ఏఐ నమ్ముతారా ఒక మనిషిని నమ్ముతారంటే సో ఆన్సర్స్ మే డిఫర్ కానీ సో మెజారిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా హ్యూమన్స్ కి వెళ్తుంది. ఎందుకు, ట్రస్ట్ వల్ల. సో ట్రస్ట్ ఫ్యాక్టర్ అండ్ అకౌంటబిలిటీ ఎందుకు వస్తున్నాయి, రిఫ్లెక్టివ్ కెపాసిటీ వల్ల. సో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అన్ని ప్రాపర్ గా ఉంటే, అవి చేస్తున్న వర్క్స్ అన్ని ప్రాపర్ గా ఉంటే అప్పుడు మనం మెషిన్ మీద రిలై అవ్వచ్చు. కానీ అవి ప్రాపర్ గా లేనప్పుడు మనిషి మీదే రిలై అవ్వాల్సి ఉంటుంది అనమాట.
A statistical classifier cannot explain beyond reporting probabilities. సో ప్రాబబిలిటీస్ ఏదైతే మనం మోడల్ చేసామో అందులో ఉన్నటువంటి మోస్ట్ ప్రాబబుల్ ఐటమ్ ని తప్పించి మిగతా ఏది కూడా అది ఎక్స్ప్లెనేషన్ లో చేయలేదు. వితౌట్ రీజనింగ్ ట్రేసబిలిటీ డెసిషన్స్ అపియర్ ఒపేక్. అండ్ ఏ రీ ఏ నిర్ణయాన్ని ఎలా తీసుకుందన్న రీజనింగ్ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో టైప్ చేస్తున్నాను, రెస్పాన్స్ కింద అదేదో టైప్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా దాన్ని ఎందుకు టైప్ చేసింది అన్న దానికి ఒక రీజనింగ్ అన్నది ఇవ్వగలగాలి. దీన్ని ట్రేసబిలిటీ అంటాం. ఆ ట్రేసబిలిటీ లేకపోతే డెసిషన్స్ కి ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు అనమాట. ఇండస్ట్రియల్ గ్రేడ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ రిక్వైర్ ఇంటర్ప్రిటబుల్ రీజనింగ్ ఫ్లోస్. అంటే అది ఎందుకు ఆ విధంగా ఆలోచించింది అనేది మనం ఇంటర్ప్రిట్ చేసుకోగలిగేలా ఉంటేనే అవుతుంది అనమాట. దే కనెక్ట్ ద ఇన్పుట్ నాలెడ్జ్ ఇన్ఫరెన్స్ అండ్ యాక్షన్. సో ఇవి ఏవైతే ఇండస్ట్రియల్ గ్రేడ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఉన్నాయో అవి ఇన్పుట్ ని, నాలెడ్జ్ ని, ఇన్ఫరెన్స్ ని అండ్ యాక్షన్ వీటన్నిటిని ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటాను. కనెక్ట్ చేసుకుని వీటి నుంచి ఇంకా బెటర్ మోడలింగ్ తో బెటర్ ఆన్సర్స్ అనేది ఇస్తాయి. షోన్ ఫ్రమ్ రియాక్టివ్ సిస్టమ్స్ టు కాగ్నిటివ్ ఆర్కిటెక్చర్స్. సో ప్రజెంట్ మనం ఈ విధంగా సమ్మరైజ్ చేయొచ్చు. ఏంటి, ఒక రియాక్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే స్టిమ్యులస్. ఒక పదాన్ని మనం చెప్పాం అనుకోండి, ఆ పదం స్టిమ్యులస్ అనమాట. సో పదాన్ని అది క్లాసిఫై చేసుకుంటుంది. మనం ముందుగా ఏదైతే రెస్పాన్స్ అక్కడ రాసి పెట్టేసామో ఆ రెస్పాన్స్ మనకి ఇచ్చేస్తుంది. కాగ్నిటివ్ ఏజెంట్ అలా కాదు. పర్సెప్షన్ ముందుగా తన దృక్పథాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది అనమాట. తన స్టేట్ అప్డేట్ చేసుకుంటుంది. అప్డేట్ చేసుకుని సో కొత్తగా వస్తున్న నాలెడ్జ్ ని ఇంటిగ్రేట్ చేసుకుంటుంది. ఇంటిగ్రేట్ చేసుకుని ఒక మంచి ఎవాల్యుయేషన్ అండ్ రీజనింగ్ అండ్ యాక్షన్ ఇవన్నీ ఉంటేనే అది ఏమవుతుంది, ఒక ప్రాపర్ కాగ్నిటివ్ ఏజెంట్ అనేది అవుతుంది అనమాట. సో ముందుగా చెప్పుకున్నటువంటి రియాక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఏజెంట్, సో ఆ ఏజెంట్ అనేది రియాక్ట్ అవుతుంది. ఎక్కువగా ఏమవుతుంది, సో రియాక్ట్ అవుద్ది. ద లాటర్ డెలిబరేట్స్. సెకండ్ మోడల్ ఏంటంటే జస్ట్ ఓన్లీ రియాక్షన్ కాకుండా రీజనింగ్ ఉంటుంది అనమాట. సో అది ప్రాపర్ గా ఆలోచించగలదు, ప్రాపర్ గా రెస్పాన్స్ అనేది ఇవ్వగలదు. హ్యూమన్ రియలిజం అరైజెస్ ఫ్రమ్ డెలిబరేట్ స్ట్రక్చర్స్. సో తనంతట తానుగా ఏదైనా చెయ్యాలి అనేటటువంటి ఒక డెలిబరేట్ ఇంటెంట్ నుంచి, ఒక ఆలోచన నుంచే సో రియలిజం అన్నది అపియర్ అవుతుంది అనమాట. సో మీరు గమనించగలిగితే సో టుడేస్ క్లాస్ అంతా దేని గురించి అంటే, ఎస్టర్డే మనం ఏదైతే మ్యాప్ చేసామో మోడల్ ని, ఆ మోడల్లో మనం చాలా డిఫరెంట్ లూప్స్ అనేవి అవన్నీ చాలా చాలా మనం ఇచ్చాం. ఇచ్చినప్పటికీ కూడా సో అది ఏం చేయలేకపోయింది, ఒక ప్రాపర్ హ్యూమన్ బిహేవియర్ అది రెప్లికేట్ చేయలేకపోయింది. చూడండి మనం ఏమేమి ఇచ్చాం చూడండి. సో ట్రైనింగ్ టెక్స్ట్ ఇచ్చాం. టెక్స్ట్ లో గ్రీటింగ్, కంప్లైంట్, ఆర్డర్ స్టేటస్, ప్రొడక్ట్ ఎంక్వైరీ, సో అపాయింట్మెంట్ బుకింగ్, హెల్ప్, గుడ్ బై ఇవన్నీ ఇచ్చాం. స్టిల్ అది బాయ్ అన్నది నేర్చుకోలేదు, ప్రొడక్ట్ ఎంక్వైరీ నేర్చుకోలేదు, హాయ్ హలోస్ అన్నవి నేర్చుకోలేదు. అండ్ దాంతో పాటుగా ట్రైనింగ్ లేబుల్స్ ఇచ్చాం. ప్రతి వర్డ్ కి, ప్రతి లైన్ కి సో మనం ఒక లేబుల్ అనేది అసైన్ చేసాం అనమాట. అండ్ దాంతో పాటుగా మనం మోడల్ ని ట్రైన్ చేసాం. వెక్టరైజర్ యూజ్ చేసి మోడల్ ఏం చేసాం, ట్రైన్ చేసాం. సో స్టేట్ తీసుకున్నాం, స్టేట్ కౌంట్ తీసుకుని కాన్ఫిడెన్స్ పెరుగుతుందా తగ్గుతుందా అన్నది కూడా చెక్ చేసుకున్నాం. ప్రొడక్ట్స్ లిస్ట్ అన్నది ఇచ్చాం. సో అవైలబుల్ స్లాట్స్ అన్నవి క్రియేట్ చేసి ఇచ్చాం. కాన్వర్జేషన్ లాగిన్ చేయడానికి ట్రై చేసాం. సో గ్రీట్ మెకానిజం, ఎవరైనా కొత్తగా ఒకవేళ జాయిన్ అయిన గ్రీట్ మెకానిజం ఎలా ఉండాలన్నది ఇక్కడ ఇచ్చాం. సో షో ద ప్రొడక్ట్స్, అపాయింట్మెంట్స్ ఇవన్నీ షో హెల్ప్ లోపల మనం డిఫైన్ చేసాం. బట్ స్టిల్ అది కూడా జరగలేదు. సో స్టార్ట్ కంప్లైంట్, స్టార్ట్ ఆర్డర్ స్టేటస్, ప్రాసెస్ కంప్లైంట్, ప్రాసెస్ ఆర్డర్ స్టేటస్ వీటన్నిటికీ ఏంటి యూజర్ ఐడీస్ అండ్ యూజర్ ఇన్పుట్ ఏవైతే అవన్నీ కావాల్సి ఉంటుంది అనమాట ఆర్డర్ ఐడీస్ తో పాటుగా. ఇవన్నీ కూడా మనం ప్రాపర్ గా సిమ్యులేట్ చేయలేకపోతే ఆ మెషిన్ అన్నది సో నేను మెకానికల్ గా వర్క్ చేస్తుంది కానీ ఇంటెలిజెంట్ గా అసలు వర్క్ చేయదు అనమాట. సో అపాయింట్మెంట్ ఎప్పుడు ఉండాలి, సో స్టార్ట్ అపాయింట్మెంట్, ప్రాసెస్ అపాయింట్మెంట్ ఇవి తీసుకుందాం. అండ్ మోడరేట్ ద ఇన్పుట్. ఒకవేళ ఏదన్నా సంథింగ్ ఎడ్జ్ కేస్ వర్డ్స్ ఏమైనా వాళ్ళు యూజ్ చేస్తే కనుక ఆ వర్డ్స్ ని రిమూవ్ చేయాలి, సో బ్యాన్ చేయాలన్నది మనం తీసుకున్నాం. సో ఇన్పుట్ మోడరేషన్ తీసుకున్నాం, ఫాల్ బ్యాక్ తీసుకున్నాం. అండ్ దాంతో పాటు లూప్స్ ని ఇక్కడ డిక్లేర్ చేసాం. సో స్టిల్ ఇన్ని చేసినా కూడా అదేంటి, రియల్ హ్యూమన్ బిహేవియర్ ని ప్రాపర్ గా క్లాసిఫై అనేది చేయలేకపోయింది. సో సో ఎందుకు ఇది ఫెయిల్ అయింది అన్నదానికి సంబంధించింది టుడేస్ క్లాస్. సో ఇది ఎందుకు ఫెయిల్ అయింది అన్నది ఒకవేళ మనకు ఐడియా వస్తే నెక్స్ట్ స్టెప్ లో దేన్ని కరెక్ట్ చేయాలి అన్నది మనకు ఐడియా వస్తుంది. సో ఇప్పటి నుంచి ఏంటంటే థియరీ అండ్ ప్రాక్టీస్ ఈ రెండు ఆల్టర్ అవుతూ వెళ్తే సో ఫర్దర్ గా ఏంటంటే మనం ఒక రియలిస్టిక్ మోడల్ అన్నది ఎలా బిల్డ్ చేయాలి, ఒక ఏజెంట్ టైప్ చాట్ బాట్ అనేది ఎలా బిల్డ్ చేయాలి అనేది తెలుసుకుంటాం. అది ప్రాజెక్ట్ కింద మనం చేస్తాం. ఓకేనా.
సో ఇవాళ చెప్పింది, ప్రీవియస్ క్లాస్ చెప్పింది మొత్తం అంతా కూడా ప్రాపర్ గా ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి సో మీరు కూడా ఆ బాట్ ని బిల్డ్ చేసి సో ఎంతవరకు రియలిస్టిక్ గా ఉంది, ఎంతవరకు మెకానికల్ గా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎందుకు బాగాలేదు, ఎందుకు వై ద ఎక్స్పీరియన్స్ ఇస్ బ్యాడ్ అనేది మీరు కూడా అవగాహన తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.